హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈరోజు అయితే ఎపిసోడ్ 12లో మనమైతే ట్రయంఫ్ స్పీడ్ 400 రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇందులో ప్రైస్ డీటెయిల్స్, టైర్ సైజ్, మళ్ళీ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ మైలేజ్, ప్రైజ్, ఎస్పెషల్లీ ప్రైజ్ అన్ని గురించి అయితే తెలుసుకుందాం. అండ్ ఫ్యూచర్స్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి, ప్రతి ఒక్కటి అయితే తెలుసుకుందాం. సో మీరు చేయాల్సిందల్లా లాస్ట్ వరకు స్కిప్ చేయకోకుండా వీడియోని అయితే చూడండి. మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అండ్ ఐడియా కూడా వస్తుంది. ఇది కొనుక్కోవాలా లేదా అనే థాట్ మీరే డిసైడ్ చేసుకోండి. సో నేను లాస్ట్ వరకు చెప్పిండేదంతా మీరు విని ఆ తర్వాత అయితే మీరు చూస్ చేసుకోండి ఈ బైక్ కొనాలా లేదా అని. అండ్ ఇది ఎవరు కొనొచ్చు, ఎవరు కొనకూడదు అనేది కూడా చెప్తాను లాస్ట్లో. అండ్ ప్రైస్ కూడా అప్పుడే చెప్తాను. సో ఇంకా లేట్ చేయకుండా మనమైతే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఇంకా స్పెసిఫికేషన్ డీటెయిల్స్కి వస్తే మనకైతే మైలేజ్ వచ్చేసి 29.88 km/లీటర్ అయితే ఇస్తుంది. సో డిస్ప్లేస్మెంట్ వచ్చేసి మనకైతే 398.15 cc అయితే ఉంది. ఇంజన్ టైప్ వచ్చేసి మనకైతే లిక్విడ్ కూల్డ్ 4 valve DOHC సింగిల్ సిలిండర్తో అయితే లభిస్తుంది. మ్యాక్సిమం పవర్ వచ్చేసి 40 PS అట్ 8000 RPM పవర్ అయితే ఉంది. టార్క్ వచ్చేసి 37.5 Nm అట్ 6500 RPMలో అయితే ఉంది. మనకి ఫ్రంట్ వచ్చేసి మనకి డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు, రేర్ కూడా డిస్క్ బ్రేక్ ఇచ్చారు కాబట్టి డ్యూయల్ ఛానల్ ABS అయితే ఇందులో సపోర్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి మనకైతే 13 లీటర్స్ అయితే ఉంది. బాడీ టైప్ వచ్చేసి మనకైతే క్రూజర్ బైక్స్ అయితే అని అంటారు దీన్ని. సో చూడగానే మనకైతే ఇంజన్ చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. DOHC లిక్విడ్ కూల్డ్ 4 valve సింగిల్ సిలిండర్తో లభిస్తుంది. సో ఫ్రంట్ మనకి డిస్క్, రేర్ కూడా డిస్కే మనకి. సో ఇది కొంచెం మంచిది కానీ నాకైతే అనిపిస్తుంది. సో చూడగానే లుక్ చూడండి ఒకసారి బైక్ది అయితే మీరు ఫొటోస్ అయితే చూడొచ్చు. సో బ్లూ అయినా రెడ్ అయినా ఎంత బాగా కనిపిస్తుంది అంటే అసలు దీనికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. కాబట్టి మంచి బైక్ అని చెప్పుకోవచ్చు. ఇది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది, పర్సనల్గా బాగా నచ్చింది నాకు ఇది. సో ప్రతి ఒక్కరు ఈ బైక్ని అయితే చాలా బాగా ఇష్టపడుతున్నారు అండ్ ట్రెండింగ్లో కూడా ఉంది ఈ బైక్. సో ఇందులో అయితే మనకి ABS, డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంది. స్పీడోమీటర్ మనకైతే అనలాగ్ స్పీడోమీటర్ ఇచ్చారు. సెల్ఫ్ స్టార్ట్ ఇందులో అయితే ఉంది. కిక్ రాడ్ అయితే ఇవ్వలేదు, అది ఇచ్చినట్టు ఇంకా బాగుండేది. మనకైతే ఫ్యూయల్ సప్లై వచ్చేసి ఫ్యూయల్ ఇంజెక్షన్ అయితే ఉంది. క్లచ్ వచ్చేసి వెట్ మల్టీప్లేట్ క్లచ్ అయితే, స్లిప్ క్లచ్ అయితే ఉంది మనకి. గేర్ బాక్స్ స్పీడ్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్. సో బోర్ వచ్చేసి 89.0 mm స్ట్రోక్ 64.0 mm ఎమిషన్ BS6 2.0. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే మనకి అనలాగ్తో వస్తుంది. సో స్పీడోమీటర్ ఇంకా స్పీడోమీటర్ వచ్చేసి మనకైతే అనలాగ్ కన్సోల్ అయితే ఉంది. డిస్ప్లే వచ్చేసి LCD డిస్ప్లే అయితే ఉంది ఈ బైక్లో. సో నెక్స్ట్ సో గైస్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఫోటో చూడండి. ఇక్కడైతే మనకైతే USB సాకెట్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి మీరైతే ఫోన్ అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో ఇది అయితే మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ప్రతి బైక్స్లో ఇప్పుడైతే దీన్ని అయితే చేంజ్ చేస్తున్నారు, ఇది ఇచ్చేకైతే ట్రై చేస్తున్నారు. సో మంచి విషయం అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఉన్న 2024 మోడల్స్ ప్రతి ఒక్క బైక్లో అయితే ఛార్జింగ్ సాకెట్ ఇస్తున్నారు. సో మనమైతే అక్కడ నుంచి ఫోన్ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. మనకి ఛార్జింగ్ అయిపోతుంది అనే భయం అయితే లేదు. ఖచ్చితంగా అయితే దీంట్లో ఛార్జింగ్ పెట్టుకొని మనమైతే డ్రైవ్ అయితే చేయొచ్చు. అది చాలా మంచి పని అని చెప్పుకోవచ్చు. అండ్ మీరు ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు మీరు ఒక సెల్ ఫోన్ స్టాండ్ అయితే పెట్టుకోండి. దానికి ఆ స్టాండ్కి ఫోన్ పెట్టేసి మీరైతే ఇక్కడ USB ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు ఫోన్కి. సో హ్యాపీగా మనకైతే ఛార్జింగ్ అయితే అవుతుంది. విత్ డ్రైవింగ్తో మనకి ఛార్జింగ్ అయితే అయిపోతుంది. మన ఫోన్ బ్యాటరీ అయిపోతుంది అనే భయం అయితే ఉండకోకుండా హ్యాపీగా మనమైతే ఛార్జింగ్ పెట్టుకొని మన బైక్కి వెళ్ళిపోతూ ఉండొచ్చు. చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అందరూ ఒకసారి ట్రై చేయండి. సో డ్రైవ్ని ఎంజాయ్ చేయండి. సో సైలెన్సర్ కూడా చాలా బాగుంది, మంచి సైలెన్సర్ అయితే ఇచ్చారు. సో గైస్ మనకైతే విడ్త్ వచ్చి 829 mm అయితే ఉంది. హైట్ వచ్చేసి 1096 mm అయితే ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 13 లీటర్స్ అయితే ఉంది. సో సాడిల్ హైట్ వచ్చేసి మనకైతే 803 mm అయితే ఉంది. వీల్ బేస్ వచ్చేసి మనకైతే 1386 అయితే ఉంది. సో కర్బ్ వెయిట్ వచ్చేసి మనకైతే 179 kgs అయితే ఉంది. సో ఇక్కడ చైన్ వచ్చేసి మనకైతే X-ring చైన్ అయితే ఉంది. సో మనకి ఎలక్ట్రిక్స్ వచ్చేసి హెడ్ లైట్, టైల్ లైట్, టర్న్ సిగ్నల్ ల్యాంప్ అన్నీ అయితే మనకి LED ఇచ్చారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ అయితే మనకైతే పట్టుకోవడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ అక్కడే మనకైతే మిర్రర్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడైనా సరే, నెక్స్ట్ రైట్ సైడ్ అయినా సరే, రెండు దాంట్లకైతే మనకైతే అక్కడే మనకి మిర్రర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మంచి విషయమే చెప్పుకోవచ్చు.
సో ఇక్కడ రైట్ సైడ్ చూసుకున్నారు కదా, మనకైతే ఇంజన్ క్విల్ స్విచ్ అయితే ఉంది. తర్వాత కింద వచ్చేసి హజార్ లైట్ అయితే ఉంది. కింద వచ్చేసి మనకైతే సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. సో సెల్ఫ్ స్టార్ట్ చాలా అంటే చాలా బాగుంది. స్విచ్చెస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే హజార్ లైట్ ఇచ్చారు. సో హజార్ లైట్ మనకు చాలా బాగా పనికొస్తుంది. ఎప్పుడైనా మనం టైర్ పంచర్ అయినా లేకపోతే ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే వచ్చినా సో అప్పుడైతే హజార్ లైట్స్ని ఆన్ చేయొచ్చు. సో మన బైక్ ప్రాబ్లం ఉందని అయితే వాళ్ళకైతే అర్థమవుతుంది. కాబట్టి ఇది అయితే మంచి విషయం అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా ఒక రకంగా మనకి చాలా హెల్ప్ అవుతుంది అని కూడా చెప్పచ్చు. సో అందుకే ఇదైతే వీళ్ళు ఇలా ఆలోచించి అయితే మనకి హజార్ లైట్స్ అయితే ప్రతి దాంట్లో ఇస్తున్నారు. సో అది మంచి చెప్పుకోదగిన విషయమే. చాలా అంటే చాలా మంచిది. దీనికైతే వాళ్ళని అప్రిషియేట్ అయితే చేయొచ్చు. సో ఇది ప్రతి దాంట్లో ఉండడం వల్ల మనకి చాలా అంటే చాలా 1000% హెల్ప్ అవుతుంది మనకి. అండ్ ఈ హజార్ లైట్స్ ఉండడం వల్ల మనకి హెల్ప్ కూడా దొరుకుతుంది. అండ్ వాళ్ళు కూడా వచ్చి మనకైతే హెల్ప్ చేయడం జరుగుతుంది. సో మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో ఈ అన్ని లైట్స్ ఒకటేసారి ఆన్ అవుతుంది కాబట్టి సో చాలా మంచి విషయం. సో గైస్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి హై బీమ్ లో బీమ్ ఉంది. అండ్ పాస్ స్విచ్ అయితే ఉంది. అండ్ మాల్ ఫంక్షన్ ఇండికేషన్ బటన్ అయితే ఉంది. అండ్ కింద వచ్చేసి మనకి టర్న్ సిగ్నల్ బటన్ అయితే ఉంది. అండ్ కింద వచ్చేసి మనకైతే హారన్ ఉంది. స్విచ్చెస్ క్వాలిటీ మాత్రం చెప్పుకోదగినదే. చాలా అంటే చాలా బాగుంది. అండ్ హై బీమ్ లో బీమ్ కూడా ఉంది. మనం ఎంత కావాలంటే మనం బ్రైట్నెస్ ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. హై పెంచుకోవచ్చు, లో పెంచుకోవచ్చు. అండ్ పాస్ స్విచ్ కూడా ఉంది. అది కూడా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ హారన్ కూడా ఉంది. స్విచ్చెస్ క్వాలిటీ మాత్రం ఇట్స్ రియల్లీ ఆసమ్. అండ్ చాలా అంటే చాలా బాగుంది. అన్ని స్విచ్చెస్ చాలా బటరీ స్మూత్గా ఉన్నాయి. సో అదే నేను చెప్పాలనుకునేది. చాలా అంటే చాలా బాగున్నాయి. సో స్విచ్చెస్ క్వాలిటీ ఇట్స్ రియల్లీ లుకింగ్ ఆసమ్. సో పాస్ స్విచ్ అయితే ఇక్కడ ఉంది చూసారు కదా, దీన్నే మనము పాస్ స్విచ్ అని అయితే అంటాము. సో బ్రేక్ లివర్స్ కూడా చాలా బాగున్నాయి, బటరీ స్మూత్గా ఉన్నాయి. సో మంచి విషయం ఇది కూడా. సో ఇది గేర్ లివర్, ఇది 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ అయితే ఇక్కడ ఉంది, మీరు చూడొచ్చు. సో ఫుట్ రెస్ట్ వచ్చేసి మనకైతే రబ్బర్తో లభిస్తుంది. చాలా మంచి గ్రిప్ ఉంది. ఇది కూడా మనకైతే చాలా బాగా యూజ్ అవుతుంది కాళ్ళు పెట్టుకోవడానికి. సో ఇది కూడా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో హెడ్ లైట్ చూసారు కదా, నాకైతే ఇది హెడ్ లైట్ రియల్గా బాగా నచ్చింది నాకు. సో సైడ్ స్టాండ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇది కూడా చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. సో చూస్తున్నారు కదా ఇక్కడ రౌండ్ హెడ్ లైట్ అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. హెడ్ లైట్ చూసుకున్నట్టయితే ఈ డిజైన్ మాత్రము ఇట్స్ లుకింగ్ వెరీ ఆసమ్. అండ్ చూడగానే అట్రాక్ట్ అయితే చేస్తుంది. మధ్యలో అయితే ట్రయంఫ్ అనే లోగో కూడా ఉంది. సో కన్సోల్ చాలా బాగుంది ఇది. సో మీరు చూస్తున్నట్టయితే ఇది రియల్గా మనము అక్కడికి పోయి చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. సో చాలా అంటే చాలా బాగా లుకింగ్ అయితే సూపర్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పుకోవచ్చు. సో మిర్రర్స్ చూసుకున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇంకా సస్పెన్షన్ గురించి వస్తే మనకైతే ఫ్రంట్ 43 mm అప్ సైడ్ డౌన్ బిగ్ పిస్టన్ ఫోక్ 130 mm వీల్ ట్రావెల్ అయితే ఉంది. సో సస్పెన్షన్ రేర్ వచ్చేసి మనకి గ్యాస్ మోనోషాక్ RSU విత్ ఎక్స్టర్నల్ రిజర్వాయర్ అండ్ ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ 120 mm వీల్ ట్రావెల్ అయితే ఉంది. సో మనకైతే మంచి సస్పెన్షన్ కూడా బాగుందనే చెప్పొచ్చు. మనకి ఇంకా వీల్స్ ఫ్రంట్ డయామీటర్ బ్రేక్ వచ్చి 300 mm, రేర్ బ్రేక్ డయామీటర్ వచ్చేసి 230 mm. సో పీక్ పవర్ వచ్చేసి మనకైతే 40 PS అట్ 8000 RPMలో అయితే ఉంది. సో సూపర్ అనే చెప్పుకోవచ్చు. టైర్ సైజ్ వచ్చేసి మనకి ఫ్రంట్ 110/80 R17. సో రేర్ వచ్చేసి 150/70 R17 అయితే ఉంది. వీల్ సైజు 431.8 mm, రేర్ వచ్చేసి 431.8 mm. రెండు వీల్ సైజు రెండు ఒకటే. సో వీల్స్ టైప్ వచ్చేసి మనకైతే అలాయ్ వీల్స్తో అయితే మనకైతే వస్తుంది ఇది. సో మంచి టైర్స్ అనే చెప్పుకోవచ్చు. గ్రిప్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఇందులో అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీరు స్కిడ్ అవుతారు, పడిపోతారని అస్సలు టెన్షన్ పడుకోకుండా మిమ్మల్ని అయితే చాలా నీట్గా క్లీన్గా డెస్టినేషన్కి అయితే రీచ్ అయ్యేటట్టు ఈ బైక్ అయితే చూస్తుంది. కాబట్టి సో చాలా గ్రిప్ అయితే ఉంటుంది. యూ గో ఫర్ ఇట్ అండ్ బై దిస్ బైక్. సో ఇండికేటర్ లైట్స్ అయితే చాలా బాగున్నాయి, LED కాబట్టి సో బాగుంటాయి. సో చూసుకున్నట్టయితే ఇక్కడ బాగా కనిపిస్తుంది మీకు LED బల్బ్స్ అయితే యూస్ చేస్తారు ఇక్కడ. సో ట్రయంఫ్ వాళ్ళు LED బల్బ్స్ ఖచ్చితంగా అయితే పెడతారు కాబట్టి ఇది కూడా బాగుంది. సో ఇంతకుముందు చెప్పాను కదా, మిర్రర్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ స్విచ్చెస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మిర్రర్స్ ఇచ్చిన ప్లేస్ కూడా చాలా బాగుంది. సో మంచిదనే చెప్పు. సో హైబ్రిడ్ ఫ్రేమ్ అయితే మనకి ఇందులో ఏమేమైతే ఇచ్చారంటే హైబ్రిడ్ స్పైన్ పెరిమీటర్ ట్యూబులర్ స్టీల్ బోల్ట్ ఆన్ రేర్ సబ్ ఫ్రేమ్ అయితే ఇందులో అయితే ఇచ్చారు. సో చాలా మంచిదని చెప్పుకోవచ్చు.
సో ఫ్రంట్ డిస్క్ చూసుకున్నట్టయితే 300mm పెద్ద డిస్కే ఇది. సో బై బ్రిమ్రో బ్రేక్ ప్యాడ్స్ అయితే మనకైతే లభిస్తుంది దాంతోపాటు. సో అందుకే మనకైతే మంచి గ్రిప్ అయితే ఉంటుంది. సో ఫ్రంట్ ఫుల్ వ్యూ టైర్ అయితే చూడండి మీరు ఎట్లుందనేది. సో 300mm పెద్ద డిస్క్ బై బ్రిమ్రో బ్రేక్ ప్యాడ్స్ నుంచి వస్తుంది కాబట్టి చాలా మంచి గ్రిప్ అయితే ఉంటుంది. సో చూసుకున్నట్టయితే టైర్ అయితే ఇలా ఉంటుంది ఫ్రంట్ టైర్. సో ఈ టైర్ అయితే చాలా మంచి గ్రిప్స్ అయితే ఉంటాయి కాబట్టి మనమైతే ఏం భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే హార్న్ కూడా ఉంది, చూస్తున్నారు మీరు. సో మనకి సస్పెన్షన్ కూడా చాలా మంచి సస్పెన్షన్ అండ్ బటరీ స్మూత్తో సస్పెన్షన్ అయితే ఉంటుంది. సో చూడండి ఎలా ఉందో సస్పెన్షన్ గోల్డ్ కలర్లో. సో చాలా బాగుంది కదా. సో సస్పెన్షన్ కూడా బాగుంటుంది కాబట్టి మీరేమీ భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సో మంచి సస్పెన్షన్తో ఈ బైక్ అయితే లభిస్తుంది. సో ఇది చూస్తున్నారు కదా, ఇదైతే బ్రేక్ ఫ్లూయిడ్ లిక్విడ్ అయితే ఇందులో ఉంటుంది. సో మనకి హ్యాండిల్ మీద కూడా మనకైతే ట్రయంఫ్ లోగో అయితే ఉంది. సో మనకి 13 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంది. చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో ఇంజన్ గురించి నేను ముందే చెప్పాను, అది వినండి. సో ఇంజన్ కూడా చాలా బాగుంది. సో ట్రయంఫ్ చూసుకున్నట్టయితే ఇలా ఉంటుంది, లోగో మాత్రం అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. సో పెట్రోల్ ట్యాంక్ అయితే ఇలా ఓపెన్ చేయాలి మనం, దానికి కీ ఉంటుంది కాబట్టి దాంతో ఓపెన్ చేసి మనకైతే పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ అవుతుంది. సో 400cc బైక్ అయితే ఇది చాలా బాగుంటుంది. సో దీన్ని ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే హ్యాపీగా కొనుక్కోవచ్చు. నేను ప్రైస్ గురించి మొత్తం డీటెయిల్స్ అయితే ప్రైస్ గురించి నేను మొత్తం అయితే చెప్తాను, లాస్ట్లో చెప్తాను, వినండి. సో రేర్ బ్రేక్ డయామీటర్ చూసుకున్నట్టయితే 230mm అయితే ఉంది. సో ఈ చాలా మంచి బ్రేక్ అయితే ఇది కూడా. సో డిస్క్ కాబట్టి డ్యూయల్ ఛానల్ ABS బాగా సపోర్ట్ చేస్తుంది. సో టైర్ చూడడానికి అయితే ఇలా ఉంటుంది. సో చూడండి టైర్ అయితే వెనకాల కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి సో చూడండి ఇలా ఉంటుంది టైర్ అయితే. సో మనకి అంతా చాలా మంచి దాంతో అయితే ఫీచర్స్తో అయితే ఈ బైక్ని అయితే తీసుకొని వస్తున్నారు. సో ఇక్కడ ఫ్లూయిడ్ మ్యాక్స్ ఎంత ఉంది, మినిమం ఎంత ఉంది అనేది అయితే మీరు చూసుకోవచ్చు. సో బ్రేక్ ప్యాడ్ ఇది. సో బై బ్రిమ్రో బ్రేక్ ప్యాడ్స్తో మనకైతే లభిస్తుంది ఈ బైక్ అయితే. సో చాలా మంచి ప్యాడ్స్ అని చెప్పొచ్చు, చాలా పవర్ కూడా ఉంటుంది. అండ్ వెనకాల టైర్ చూసుకున్నట్టయితే ఇలాగైతే ఉంటుంది చూడండి. సీట్ చూస్తున్నారు కదా. సో లాంగ్ సీట్ అయితే ఉంటుంది, సింగిల్ లాంగ్ సీట్. సో PN సీట్ అయితే చాలా చిన్నగా ఉంటుంది. ఇదైతే సిటీలో అయితే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. సో లాంగ్ డ్రైవ్స్కి అయితే సింగిల్ లాంగ్ డ్రైవ్ అయితే చాలా బాగుంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో సీట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో ఎంత బాగా మెత్తగా, చాలా నీట్గా, చాలా పఫీగా చాలా బాగుంటుంది. సో మీరైతే ఒకసారి ఎక్కి కూర్చొని మీకు కాళ్ళు అయితే అందుతున్నాయి లేదో చూడండి. సో వెనకాల గ్యాబ్రియల్ కూడా చాలా బాగుంది. సో శారీ గార్డ్ కూడా వాళ్ళైతే ఖచ్చితంగా మర్చిపోకుండా వాళ్ళైతే ఇచ్చారు. సో వెనకాల టెయిల్ లైట్ కూడా LEDనే మనకి చాలా అంటే చాలా బాగుంది. సో ప్రైస్ అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే 2.40 lakhs అయితే ఉంది. EMIలో మీరు పర్ మంత్ 7,691 కడితే మీకైతే ఈ బైక్ అయితే వచ్చేస్తుంది. సో అంత కరెక్ట్గా చూసుకొని అయితే ఈ బైక్ అయితే కొనుక్కోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. డ్రైవింగ్ కూడా చాలా ఎక్స్పీరియన్స్ అయితే. సో గైస్, ఎపిసోడ్ 12 ఆఫ్ ట్రయంఫ్ స్పీడ్ 400 స్పెసిఫికేషన్స్, ఫ్యూచర్స్, ప్రైస్ డీటెయిల్స్, మైలేజ్ అన్నిటి గురించి మనం అయితే మాట్లాడుకున్నాం. సో అంతా నచ్చిందని అనుకుంటున్నాను, చాలా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూస్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది కొనాలా లేదా అనేది. సో లాస్ట్లో ప్రైస్ డీటెయిల్స్ కూడా మాట్లాడాను, ప్రైస్ గురించి మాట్లాడాను. సో బైక్ ఎలా ఉందో చెప్పాను, అన్ని దాని గురించి అయితే నేను మాట్లాడాను. సో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, చూడండి ఒకసారి. సో ఈ రివ్యూ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా షేర్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి. అండ్ కొత్తగా బైక్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకు కూడా ఏదైతే రివ్యూ అయితే షేర్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ డ్రీమ్ బాయ్స్ 94ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకొని ఫర్దర్ వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఐడి అయితే బయోలో ఉంది, అక్కడికి వచ్చి లాగిన్ అయ్యి మీరైతే సైన్ ఇన్ అయ్యి మీరైతే నాతో అయితే మాట్లాడచ్చు. ఏమైనా డీటెయిల్స్ ఏమైనా ఉంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేనైతే రిప్లై అయితే ఇస్తాను. సో ఈ రివ్యూ ఎలా ఉందో కూడా అడగండి, చెప్పండి ఎలా ఉంది ఏంటి అనేది, బాగా నచ్చిందా, ఇన్ఫర్మేటివ్గా ఉందా, ఏదైనా సరే మీరైతే కామెంట్ చేయండి మర్చిపోకోకుండా. సో నేనైతే ఎపిసోడ్ 13లో అయితే కలుస్తాను. అంతవరకు దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్.